స్టేటస్ ఏమైపోతుందో మీరు అర్థం చేసుకోవాలి. పైగా కొన్నాళ్ళు కొట్టుకుంటారు, కొన్నాళ్ళు కలిసిపోతారు. ఇది ఏమైనా ఎగతాళి పంచాంగంగా ఉందా మీకు? గొడవ పడేటప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలి, లేకపోతే మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో తెలుసా మీకు? గొడవ మంచి రసపట్లో ఉన్న టైంలో పిల్లల ముందు వద్దులే ప్రగతి, నీకెందుకయ్యా? నీకు పిల్లలంత ఇబ్బందిగా ఉంటే మా ఇంటికి పంపించి గొడవ కంటిన్యూ చేయాలి, లేకపోతే మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో తెలుసా నీకు? అసలు మొన్నటికి మొన్న మీ ఆవిడ పుట్టింటికి వెళ్తానా అని ఇంత గొంతేసుకుని వచ్చింది. సూట్ కేసు సర్దుకుని కిందకు వస్తుందేమో అని బాల్కనీలో 3 రోజులు ఎదురు చూసాను తెలుసా. అయినా మీ ఆవిడికి డెసిషన్ మీద నిలబడ్డం చేత కదా, నువ్వైనా చెప్పాలి కదా సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోవా అని. ఇలా చేస్తే మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమవుతుందని ఒకసారైనా ఆలోచించారా? అర్థం చేసుకోరు. ఇదిగో మీరు ఎప్పుడైనా గొడవ పడాలనుకుంటే సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో గొడవ పడ్డారనుకోండి, నేను ఫుల్ హ్యాపీ. ఎందుకంటే కమ్మగా కాఫీ కలుపుకుని బాల్కనీలో కూర్చుని గొడవ అంతా వింటాను. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు గొడవ పడితే మాకు పనులు ఉంటాయండి, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో తెలుసా? అనుకుంటా ప్రతి వాళ్ళు ఇదేనా అండి?